a very good afternoon. Andariki namaskaram. A very warm welcome to another beautiful episode of Snacks. Snacks లో ఇవాళ మనం డిఫరెంట్ గా కబాబ్స్ నేర్చుకోబోతున్నాం. కబాబ్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికీ కబాబ్స్ అంటే ఇష్టం. మరి కబాబ్స్ లో నేను ఇవాళ మీకు నేర్పించబోయే కాంబినేషన్ ఏంటా అని ఆలోచిస్తున్నారా? ఏం లేదు, చాలా సింపుల్. ఇవాళ నేను మీకు నేర్పించబోతున్నాను స్వీట్ కార్న్ పొటాటో కబాబ్. మరి స్వీట్ కార్న్ పొటాటో కబాబ్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. స్వీట్ కార్న్ పొటాటో కబాబ్స్ కి కావలసిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు, ఉడికించిన స్వీట్ కార్న్ పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, మిరియాల పొడి, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు, ఆయిల్, ఉప్పు. స్వీట్ కార్న్ పొటాటో కబాబ్స్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు నెక్స్ట్ మిగిలింది ఏంటి? ప్రొసీజర్ చూద్దాం. సో ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం అండ్ ఇందులోకి ఫస్ట్ ఉడికించి మ్యాష్ చేసుకున్న ఆలు వేసుకుందాం. సో ఆలు అందరికీ తెలుసు, ఇన్స్టెంట్ ఎనర్జీ, ఇన్స్టెంట్ స్టామినాని ఇస్తుంది. సో ఫస్ట్ ఆలు తీసుకున్నాం, బైండింగ్ కి కూడా చాలా బాగుంటుంది కాబట్టి. అలానే నెక్స్ట్ ఇందులోకి స్వీట్ కార్న్ పేస్ట్ వేసుకుందాం అండి. అండ్ అలానే ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం, అంటే వెల్లుల్లి తురుములాగా. సో అది కూడా వేసేసుకుందాం. నెక్స్ట్ మరి ఆ కారం కావాలి కబాబ్స్ లో, కొంచెం టేస్ట్ యాడ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా పచ్చిమిర్చి తురుము యాడ్ చేసుకోవాల్సిందే. సో పచ్చిమిర్చి తురుము కూడా వేసేసుకున్నాం. అలానే పుదీనా, ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ ఇక ఫైనలీ ఇందులోకి టేస్ట్ కి సరిపడా సాల్ట్, దానితో పాటుగా కొద్దిగా మిరియాల పొడి. సో ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా చక్కగా మనం కబాబ్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాం అండి. సో బేసికలీ కబాబ్స్ అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేవి ఎక్కువగా చికెన్ కబాబ్స్, పనీర్ కబాబ్స్ అండ్ మటన్ కబాబ్స్ ఇవి ఎక్కువగా తింటుంటారు. బట్ ఈ కాంబినేషన్ చాలా డిఫరెంట్. పొటాటో అండ్ స్వీట్ కార్న్ రెండు కూడా బైండింగ్ ఆబ్జెక్ట్సే కాబట్టి కబాబ్స్ చాలా ప్రాపర్గా వస్తాయి, ఎక్కడ కూడా షేప్ అవుట్ అవ్వకుండా అండ్ నీట్గా ఉంటాయి అన్నమాట. సో ఈ కబాబ్స్ని మనకు కావాలంటే మనకి నచ్చే మౌల్స్లోకి తీసుకొని కావాల్సిన షేప్స్లోకి కూడా వీటిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. రైట్, సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా మిక్స్ చేసుకున్నాం కదా. మరి నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి కబాబ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్వీట్ కార్న్ పొటాటో కబాబ్స్ కి కావాల్సిన మొత్తం మిశ్రమం మనం రెడీ చేసుకున్నాం అండి. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించేసి ఫస్ట్ పాన్ పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి. మరి కబాబ్స్ అంటే మీ అందరికీ తెలుసు, డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే షాలో ఫ్రై ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో ఆయిల్ వేసేసుకుందాం అండి. అండ్ ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని చిన్న టిక్కీల్లాగా ఆరెల్స్ కబాబ్స్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మనం కబాబ్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇది ఎంత బ్యూటిఫుల్ కలర్లో, ఎంతో సాఫ్ట్ అండ్ క్యూట్గా వస్తున్నాయో కబాబ్స్ అన్నీ కూడా. సో ఎల్లో కలర్లో వచ్చేసి కంప్లీట్లీ స్వీట్ కార్న్ అండ్ అట్ ద సేమ్ టైం పొటాటోస్ కూడా బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఆ సాఫ్ట్నెస్ అదంతా తెలుస్తుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కబాబ్స్ని వన్ ఆఫ్టర్ వన్ మనం ఆయిల్లోకి వేసేసుకున్నాం. సో పర్ హెడ్ ఈజీగా ఒక 5 నుంచి 7 కబాబ్లు ఈజీగా లాగించేయచ్చండి. సో వితౌట్ ఎనీ డౌట్. సో హ్యాపీగా మీకు కావాల్సినంత క్వాంటిటీ ఆఫ్ కబాబ్స్ని మీరు ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఇందులో ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఆలుని మనం ఆల్రెడీ ఉడికించుకొని మ్యాష్ చేసేసుకున్నాం కాబట్టి మళ్ళీ స్పెషల్గా కంప్లీట్లీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. బికాజ్ ఆల్రెడీ
ఆలు బాయిల్ అయిపోయిన తర్వాతే ఒక మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి. అండ్ అంతేకాకుండా స్వీట్ కార్న్ని కూడా మనం ఉడికించుకొని పేస్ట్ చేసుకున్నాం. సో అది కూడా అక్కడ ఉడికించుకున్నాం కాబట్టి అవి రాగా తిన్నా ఆరోగ్యానికి మంచిదే. అండ్ అంతేకాకుండా ఇందులో మనం పుదీనా యాడ్ చేసాం మంచి ఫ్లేవర్ కోసం. అండ్ దాంతో పాటుగా మిరియాల పొడి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇట్స్ గుడ్. సో రెండు వైపులా చూస్తూ కాల్చుకోవాలి చక్కగా. అండ్ ఇవి ప్రిపేర్ అయ్యేలోపు మనం ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్ని కూడా రెడీ చేసేసుకుందాం. సో దట్ ఫ్రై అవ్వగానే తీసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే కబాబ్స్ చాలా వెరైటీస్ ఉంటాయి. నాన్ వెజ్లో వచ్చేసి చికెన్ కబాబ్ ఇవన్నీ కూడా, అండ్ వెజ్లో పనీర్, ఇవి బేసికలీ ఎక్కువగా ఫేమస్ అయినవి. సో ఒక్కొక్క కబాబ్ ఒక్కొక్క టేస్ట్లో ఉంటుంది. కానీ ఇవాళ మనం ప్రిపేర్ చేసే కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అన్నమాట. సో కబాబ్స్ ప్రొసీజర్ ఆల్మోస్ట్ అన్నీ కూడా సేమ్ ఉండొచ్చు, బట్ కాంబినేషన్ అనేది కూడా ఒక్కొక్కసారి హిట్ అవుతుంది, ఒక్కొక్కసారి ట్రై చేస్తే ఫట్టు కూడా అవుతుంది. కాబట్టి హిట్ అయిన కబాబ్స్ కాంబినేషన్స్ మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. అందులో ఒకటి ఈ స్వీట్ కార్న్ పొటాటో కబాబ్. సో ఎస్, ఇలా కబాబ్స్ అన్ని వేసుకున్న తర్వాత రెండు వైపులా వీటిని చక్కగా కాల్చుకోవాలి ఒక మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. యాక్చువల్గా చెప్పాలంటే ఒక మంచి సువాసన, అంటే పుదీనా ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది. ఇది వేగుతుంటే పుదీనా ఫ్లేవర్ బాగా డామినేటింగ్గా ఉంది, తెలిసిపోతుంది ఆ విషయం. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కబాబ్స్ హాఫ్ వేగిపోయినాయండి, అంటే ఒక సైడ్ వేగిపోయింది అనమాట. దీన్ని మనం టర్న్ చేసుకుని ఇంకో వైపు కూడా కాల్చుకుందాం. వావ్, సో చూస్తున్నారు కదండి, బోత్ ద సైడ్స్ చక్కగా వేగిపోయాయి అన్నమాట ఈ కబాబ్స్. ఇప్పుడు వీటిని మనం ఫైనల్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఆలు సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి వేప నాప్కిన్ ప్లేట్లోకి తీసుకుంటే మళ్ళీ దాన్ని కత్తుక్కోవడం లాంటివి ఇవన్నీ జరుగుతుంది కాబట్టి చాలా సింపుల్గా మనం వీటిని ఫైనల్ ప్లేటింగ్లోకి తీసేసుకుందాం. అండ్ ఫైనల్ ప్లేటింగ్ కోసం నేను తీసుకున్నాను ఒక వైట్ ప్లేట్, అందులో టొమాటో కెచప్, అలానే కరివేపాకు కూడా ఒక కాడ అలా వేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. వావ్, చూస్తున్నారు కదా యమ్మీ యమ్మీగా వచ్చేసాయి స్నాక్స్. సో ఇలా మనం ప్రిపేర్ చేసుకున్నాం స్వీట్ కార్న్ పొటాటో కబాబ్స్. మరి రెడీ అయిపోయాయి, సూపర్ గా ఫ్రై అయిపోయాయి కదా. ఆలస్యం చేయకుండా దీన్ని టేస్ట్ చేసేద్దాం. బిఫోర్ దాట్ కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి. స్వీట్ కార్న్ పొటాటో కబాబ్స్ కి కావలసిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు, ఉడికించిన స్వీట్ కార్న్ పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, మిరియాల పొడి, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు, ఆయిల్, ఉప్పు. స్వీట్ కార్న్ పొటాటో కబాబ్స్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించిన బంగాళదుంపల్ని మ్యాష్ చేసుకోవాలి. తర్వాత స్వీట్ కార్న్ పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా, సరిపడా సాల్ట్, మిరియాల పొడి వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని కబాబ్స్ లాగా ప్రిపేర్ చేసి రెండు వైపులా కాల్చి ఫైనల్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండే స్వీట్ కార్న్ పొటాటో కబాబ్స్ రెడీ. స్వీట్ కార్న్ పొటాటో కబాబ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదండి. ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసేద్దాం. సో హియర్ వి గో. వేడి వేడిగా ఉన్నాయి, చూసి జాగ్రత్తగా. ఈ సీజన్ కి పర్ఫెక్ట్ గా ఉండే స్నాక్ అన్నమాట. సో దీన్ని కొంచెం టొమాటో కెచప్ లో డిప్ చేసుకొని తిందాం. వావ్, వెరీ నైస్, వెరీ టేస్టీ, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఆలూతో ఇదివరకు కూడా మనం కొన్ని టిక్కీస్ చేసినప్పటికీ ఈ ఆలూ స్వీట్ కార్న్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈజ్ జస్ట్ అమేజింగ్.
అండ్ దాంతో పాటు టొమాటో కెచప్ కూడా మనం యాడ్ చేసుకొని తింటే సూపర్గా ఉంది. సో ఇట్స్ వెరీ వెరీ నైస్, వెరీ వెరీ యమీ, వెరీ వెరీ టేస్టీ. ఈ సీజన్ కి పర్ఫెక్ట్ స్నాక్ అని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా మీరందరూ కూడా ఇంట్లో ఈ స్వీట్ కార్న్ పొటాటో కబాబ్స్ ని ట్రై చేయండి. ఈ టేస్ట్ ని మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఈ ఎపిసోడ్ ని కనుక మీరు మిస్ అయినట్లయితే మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఎపిసోడ్ ని మళ్ళీ చూడండి. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూడొచ్చు. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది ఇవాల్టి మన స్నాక్స్. చాలా సూపర్ గా ఎంజాయ్ చేసాం. మరి మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ స్నాక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్. బై బాయ్.